మీ అందరికీ తెలుసు. ఏమని చెప్పాలి, పివి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధాని మోదీకి ధన్యవాదాలు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రధాని మోదీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓ రాజనీతిజ్ఞుడిగా ఈ దేశానికి పివి నరసింహారావు అందించిన సేవలు వెలకట్టలేనివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయం. ప్రధాని నరేంద్ర మోడీ పివికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. పివి నరసింహారావు కుటుంబానికి తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు. సీఎం రేవంత్ రెడ్డి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించిన పివి భారతరత్న ప్రకటనతో ఆనందంలో తెలుగు రాష్ట్రాలు. ప్రధాని మోదీతో పలువురు హర్షం. పివికి అంజలి ఘటిస్తున్న యావత్ భారతం. ఎంత చెప్పినా తక్కువే పివి నరసింహారావు గురించి. ఒకసారి ఇక్కడ చూద్దాం. తెలుగు ప్రజల ముద్దుగా పిలుచుకునే పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, అపరచానికుడు, బహుభాషా కోవిదుడు, వివాదరహితుడు. మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు. అంతటి మహనీయుడు పివికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం ప్రశంసనీయం. నిజానికి పివికి 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చి ఉంటే ఇంకా సముచితంగా ఉండేది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం గుర్తించడం అభినందించాల్సిన విషయం. మైనార్టీ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పూర్తికాలం ఆ పదవిలో ఉన్న అపర చాణక్యుడు మన పివి. నెహ్రూ, గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా బయటి వ్యక్తి. 10 ఏళ్ల పాటు ప్రధానిగా రికార్డు సృష్టించిన నాయకుడు. అంతేగాక దక్షిణ భారతదేశానికి చెందిన మొదటి వ్యక్తి. నంద్యాల పార్లమెంట్ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. భారతదేశానికి, భారతదేశ విదేశాంగ విధానానికి 1982, 1983 సంవత్సరాలు ఎంతో ముఖ్యమైనవి. గల్ఫ్ యుద్ధం నేపథ్యంలో అలీనోద్యమం 7వ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వాల్సిందిగా భారత్ను కోరడమైంది. దీనివల్ల అలీనోద్యమ అధ్యక్ష స్థానాన్ని భారత్ అలంకరించింది. ఇందిరాగాంధీ చైర్పర్సన్ అయ్యారు. న్యూఢిల్లీ శిఖరాగ్ర సదస్సుతో పాటు 1982లో అమెరికాలో జరిగిన ఆలిన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలను పివి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఇక పూర్తి స్థాయిలో కూడా పివి నరసింహారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక చూడరు, మనం ఎట్లా చెప్పినా కూడా చాలా తక్కువ అవుతుంది పివి నరసింహారావు గురించి. ఒక్కటా రెండా, పలు భాషలలో బహుకోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. పివి నరసింహారావు గురించి నిలువెత్తు తెలంగాణ దివిటి ఆయన. మీరందరూ గుర్తుపెట్టుకోరు, పివి నరసింహారావు గురించి చరిత్ర చదువుకోరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పివి నరసింహారావును అవమానించింది. ఇది వాస్తవం. ఇదే భారతరత్న వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చి ఉంటే ఇంకా సముచిత స్థానం ఉండేది, వాళ్ళకు మంచి పేరు కూడా ఉండేది. మరి ఎందుకు అట్లా వేసుకున్నారో ఏం పాడో తెలియదు మనకు. ఇక దానితో పాటుగా మరో అంశం.